నమస్తే, నేను ప్రశాంత్. ఆర్కే జగదీష్ రెడ్డి గారి మధ్యలో చర్చ అయితే జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది, ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఆర్కే గారి మధ్యలో ఆయన జగదీష్ రెడ్డి మధ్యలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ చర్చ జరుగుతుంది, ఇంకెన్ని రోజులు కొనసాగబోతుంది ఇది? ఇప్పుడు ఆర్కే గారు రీసెంట్గా రాసినటువంటి వీకెండ్లో ఒక పదాన్ని ఉపయోగించారు. దాని మీద నేను కూడా వీడియో చేశా. మరగుజ్జు అని చెప్పి, మరగుజ్జు రాజకీయాలు అని చెప్పి జగదీష్ రెడ్డి గారిని ఆయన చాలా విస్తృతార్థంతో ఉన్నటువంటి పదాన్ని ఉపయోగించారు. ఒక ఆర్టికల్ చదివేటప్పుడు ఉపయోగించేటువంటి పదాలు, దాంట్లో ఉన్నటువంటి తీవ్రత అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మొత్తం ఆర్టికల్ చదివారు, జగదీష్ రెడ్డి గారు కూడా చదివి ఉంటారు కదా. ఆ మరగుజ్జు పాలిటిక్స్ అని చెప్పేసి అన్న దాని మీద ఆయన హర్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ప్రతిగా ఆయన మళ్ళీ రిప్లై ఇచ్చారు రాధాకృష్ణ గారి మీద. ఏమిచ్చారు? అధికారంలో మేము ఉన్నప్పుడు నిన్ను అరెస్ట్ చేసేటువంటి తప్పు చేశావు, కానీ మేము అరెస్ట్ చేయాల అన్నారు. ఈ మాట ఒక మాజీ మంత్రి అన్నారు అని అంటే, మరి ఆ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించినట్ట కేసీఆర్ గారిది, లేదా పక్షపాతంగా వ్యవహరించినట్ట? అరెస్ట్ చేసే అవకాశం వచ్చింది, అరెస్ట్ చేసేలాగా తప్పు చేసావు, కానీ మేము అరెస్ట్ చేయాల అని చెప్పన్నారు ఆయన. ఎవరు? ఆర్కే గారి గురించి, మాజీ మంత్రి, అప్పట్లో మంత్రి. మరి దాని అర్థం ఏంటి అంటే, ఏదో మీరు పక్షపాతమైనటువంటి పరిపాలన చేసినట్టే కదా. నిష్పక్షపాతంగా మేము పరిపాలన చేస్తాము, మేము ఏది కూడా దాచము అని చెప్పి ప్రజలకు ప్రమాణం చేస్తూ వీళ్ళు ప్రమాణ పత్రం చదువుతారు కదా పదవి స్వీకరించేటప్పుడు. మరి ఆయనే చెప్తున్నాడు అరెస్ట్ చేసే అవకాశం వచ్చింది, మేము అరెస్ట్ చేయలేదని. మరి ఆయన ఆలోచించి మాట్లాడారా, ఆలోచించకుండా మాట్లాడారా అనేది నాకు అర్థం కావట్లా. యాక్చువల్గా ఆ ప్రభుత్వానికి ఇప్పుడు డ్యామేజ్. రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేసే అవకాశం వచ్చింది, మేము అరెస్ట్ చేయలేదని అంటే ఒక మాజీ మంత్రి చెప్తున్నాడంటే వాళ్ళ ప్రభుత్వం ఎంత పక్షపాతంగా వ్యవహరించింది కొందరి పట్ల అనే దానికి నిదర్శనం. అసలు ఆ పార్టీ మీద ఉండే మచ్చే అది. 2014 నుంచి 2023 వరకు ఆ పార్టీ కొంతమందికి కావాలని పక్షపాతంగా కొంతమంది వైపు నిలిచిందనే కదా. పేదల పక్షాన్ని నిలవలేదు, ధనవంతుల పక్షాన్ని నిలిచింది, కుబేరుల పక్షాన్ని నిలిచింది, కార్పొరేట్ల పక్షాన్ని నిలిచిందనే కదా 2023 ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఆ పార్టీని గద్దెదించింది. మళ్ళీ జగదీష్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. మరి ఆయన ఏ సెన్స్లో చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకైతే అలా అనిపించింది. అరెస్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు అరెస్ట్ చేయాలి కదా. అవును. అంటే మీకు ధైర్యం లేదా అరెస్ట్ చేయటం? రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేయటం మీకు ధైర్యం లేదా? లేదు, తప్పు చేసినా కానీ మేము వదిలిపెట్టేశాము అని చెప్పి మీరే చెప్తున్నారు కదా. మరి వదిలిపెట్టారు అని అంటే ఎందుకు వదిలిపెట్టారు? ఏ కారణం చేత వదిలిపెట్టారు? మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరిందా? ఏ అండర్స్టాండింగ్ కుదిరింది? ప్రభుత్వానికను ఆయనకి మధ్యలో అండర్స్టాండింగ్ ఏం కుదిరింది? ఎలా కుదుర్చుకున్నారు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. అవును. మరి ఇప్పుడు ఇంకొక ఇష్యూకి ఈయన లేపారు. యాక్చువల్గా రాధాకృష్ణ గారు ఆయన ఆర్టికల్ రాసి సండే ఆయన కొత్త పలుకులో ఆర్కే వీకెండ్లో ఆయన రాసుకుంటూ వచ్చి, సరే ఆయన ఏదైతే సజెషన్స్ ఇచ్చారో లేకపోతే తన స్నేహితుడు కేసీఆర్ గారు ఆయనే చెప్పారు. కేసీఆర్ గారి అప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మళ్ళీ ఈ మధ్య వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అవి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది రాధాకృష్ణ గారి గాను కేసీఆర్ గారికి మధ్య ఉన్నటువంటి బలమైనటువంటి సంబంధాలు, వాటి గురించి ఎవరు చెప్పారు? కేసీఆర్ గారే చెప్పారు. కేసీఆర్ గారు చెప్పినటువంటి వాటిని వైరల్ చేస్తున్నారు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యమో లేదా స్నేహమో దాంతో ఒకరికొకరికి తెలిసిన దాని మీద ఈయన ఏదో ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ రాసి ఉద్యమానికి ఊపిరి వదిలింది ఆంధ్రజ్యోతి అన్నారు. ఆంధ్రజ్యోతి అని చెప్పేసి ఆయన ఏదైతే అన్నారో, ఆయన ఏదైతే రాశారో ఊపిరిలుదిన ఉద్యమాన్ని ఊపిరిలుదినందువల్ల తెలంగాణ రాష్ట్రం ఆంధ్రజ్యోతి చేసిన పోరాటం కారణంగానే వచ్చింది అని చెప్పి ఆయన చెప్పారు. ఏదో కేసీఆర్ గారు పారిపోయిన రోజుల్లో కూడా ఆంధ్రజ్యోతి నిలబడిందని చెప్పి ఆయన రాశారు. ఆయన రాసిన ఆర్టికల్ని సపోర్ట్ చేస్తూ కేసీఆర్ గారు గతంలో మాట్లాడారు. ఆల్రెడీ ఆ వీడియోలు ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది తెలంగాణ సమాజంలో. ప్రతి మొబైల్లోకి వెళ్ళి ఆ వీడియోలు ఆల్మోస్ట్ అంత వైరల్ అవుతున్నాయి. ఆ రోజు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు ఆంధ్రజ్యోతి ఎంత నికార్సుగా పనిచేసిందో, ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసిందో, లేదా తెలంగాణ భూముల దోపిడీని
రసాల్ ఖైమా సంబంధించినటువంటి ఇష్యూని ఇవన్నీ ప్రస్తావించాడు ఆయన. ప్రస్తావించినటువంటి అంశాలని వీడియోలో ఉన్నాయి. ఆంధ్రజ్యోతిని ప్రశంసిస్తూ పొగుడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతిని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ రోజు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మంచి పత్రిక, ఈరోజు మీకు వ్యతిరేకంగా రాస్తుంది కాబట్టి, ప్రజా వ్యతిరేక విధానాలు మీ ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి వాటి గురించి రాస్తుందని చెప్పి మీరు ఇప్పుడు రాధాకృష్ణ గారు తిడుతున్నారు. అంతే కదా? అదే విషయాన్ని రాధాకృష్ణ గారు చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీ కానీ ఒక నాయకుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొకలాగా మాట్లాడకూడదు. తెలంగాణ ఉద్యమానికి అనేక మంది కారకులు, అనేక మంది పోరాడారు, అనేక మంది ఉద్యమం చేశారు, అనేక మంది ఆత్మ బలిదానాలు చేశారు. ఇది వాస్తవం కదా? మరి ఆ వాస్తవాలు చెప్తే ఉలిక్కి పడతారు ఎందుకని రాధాకృష్ణ గారు అంటారు. మీ దొరకతనం మానుకోండి అని చెప్పి ఆయన కొత్త పలుకులో రాశారు. దాని కారణంగానే మీరు ఓడిపోయారు, ఇప్పటికైనా మారండి అని చెప్పి రాశారు. మీడియా మీద దాడులు చేయటం ఏంటి? మీరు మీడియా హౌసెస్ మీద దాడులు చేయటం ఏంటి? మీరు మీడియా హౌసెస్ని స్లాటర్ హౌస్లు అంటూ ఏంటి? దాన్ని ఒక కులానికి ఆపాదించడం ఏంటి? ఒక ప్రాంతానికి ఆపాదించడం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తూ ఆర్టికల్లో మరగుజ్జు రాజకీయాలు చేసేటువంటి జగదీష్ రెడ్డి మరగుజ్జు రాజకీయాలు అని అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఏదో చాలా లైట్గా తీసుకున్నట్టు ఆయన్ని. జగదీష్ రెడ్డి గారు అనే అతను అసలు చాలా మరగుజ్జు అని రాసేసారు ఆయన. దానికి ఆయన హర్ట్ అయ్యారు. నేను మరగుజ్జునైతే నేను 3 సార్లు గెలుస్తానా, 2 సార్లు మంత్రి అవుతానా నేను అని చెప్పి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఇస్తూ మళ్ళీ కొనసాగింపు. ఏం కొనసాగింపు? మేము మీడియా మీద మేము దాడులు చేసేదేను, ప్రాంతీయ మీడియాని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటాము, ఈ విధంగా రాసుకొచ్చారు. ప్రాంతీయ మీడియాలు అంటే ఏంటి? బీఆర్ఎస్ పార్టీని తప్పు పడతాను, లేదంటే బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూను, లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తాను, అది తెలంగాణ వ్యతిరేక మీడియానా? తెలంగాణకి కల్వకుంట్ల ఫ్యామిలీని ముడిపెడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీని ముడిపెడుతున్నారు. తెలంగాణ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు, కల్వకుంట్ల ఫ్యామిలీ వేరు. ఇదే కదా ఆయన ఆర్టికల్ రాసింది. అవును. ఒక పార్టీకి రాష్ట్రాన్ని ఎలా అంటే కడతారు మీరు? రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ గారిని చంద్రఘోష్ కమిషన్ దగ్గరికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు పిలిస్తే తెలంగాణని విచారణకు పిలిచి తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలేలా ఈ విచారణ ఉంది, ఈ నోటీసులు ఉన్నాయని చెప్పి అంటారు. ఎలా అది? తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు మీది ఒక పార్టీ, ఆయనే చెప్పారు కదా కేసీఆర్ గారు, నాది భక్త రాజకీయ పార్టీ అని. అన్ని పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి. దేశంలో దాదాపు 2000 చిల్లర పార్టీలు ఉన్నాయని చెప్పి ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు చెప్పారు. ఆ 1000 పార్టీల్లో 22,000 పార్టీల్లో ఏదో చెప్పారు ఆయన. ఆ 1000 పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి కదా. ఆయన ఏమంటారు ఇప్పుడు కొనసాగింపులో? తెలంగాణ రాష్ట్రంలో మేము తప్ప ఎవరు ఉండటానికి లేదు అంటున్నాడు. అదేమి రాజ్యాంగమో, అదేమి చట్టమో, అదేమి ఆయన నాయకత్వమో ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన ఫాలోయర్స్ అర్థం చేసుకోవాలి, అలాగే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. మరి ఆయన దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మరి రాధాకృష్ణ గారు దీనికి మరి ఏమి సమాధానం చెప్తారో చూడాలి. బట్ ఆయనైతే ఒకటి రివీల్ చేశారు, మేము ఆ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, మేము చేయలేదని. బట్ దానికి ముందు తెలంగాణ సమాజానికి ఆయన సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణం ఏంటి అనేది ఆయన చెప్పాలి. చెప్పకపోతే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఆ విమర్శలు తట్టుకోలేని పరిస్థితుల్లో రాజకీయాలు కంటిన్యూ చేయటం అనేది కూడా అంత భావ్యం కాదేమో సమాజానికి. థ్యాంక్ యూ సార్.